ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి రాజధానికి సంబంధించి విశేషాధికారులు గవర్నర్ చేతిలో ఉండాలని 8వ సెక్షన్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గతంలోనే కేంద్ర హోంశాఖ తెలంగాణ ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. గవర్నర్కు సంబంధించి విశేషాధికారులు ఉమ్మడి రాజధానిలో ఏ అధికారాలు ఉండాలి, ఆ అంశాలకు సంబంధించి ఎటువంటి అభ్యంతరాలున్నా చెప్పాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి తొలిసారిగా లేఖ రాసింది. మళ్ళీ తాజాగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించింది. ప్రజాస్వామ్యాన్ని కేంద్రం కాలరాస్తుందని కేసీఆర్ తీవ్రంగా విమర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి రాజధానిలో విశేషాధికారులు గవర్నర్కు ఉండాలా వద్దా, అసలు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఏముంది, ఇప్పుడు ఎందుకు వివాదం అవుతుంది, ఆ రోజు బిల్లు విభజన నేపథ్యంలో బిల్లులో పేర్కొన్న అంశాలు ఇప్పుడు కొత్తగా ఏమైనా మారాయా, తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి మధ్య అగాధం ఉండడం మూలంగానే ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పుడు విశేషాధికారాలకు సంబంధించిన వివాదం రేకెత్తించారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీఆర్ఎస్ నుంచి రవికుమార్ గారు, అదేవిధంగా టీడీపీ నుంచి మల్లేశం గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్ కృష్ణారెడ్డి గారు ఉన్నారు. వాళ్ళతో చర్చిద్దాం. చెప్పండి, ఈరోజు ఉమ్మడి రాజధానికి విశేషాధికారులకు సంబంధించి గవర్నర్ విశేషాధికారాలు ఉండాలవుతారు. తెలంగాణ విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో పేర్కొన్న అంశాలకు ఇప్పుడు ఏమైనా భిన్నంగా జరుగుతుందని టీఆర్ఎస్ అనుకుంటున్నారు. వాస్తవానికి పునర్వ్యవస్థీకరణ బిల్లును కేంద్రం ఉభయ పార్లమెంట్లో ఆమోదించే సమయంలో పట్టినే గవర్నర్కి ఇచ్చేటటువంటి విశేష అధికారాలపైన టీఆర్ఎస్ పార్టీ స్పష్టమైనటువంటి వైఖరిని ఆనాడే చెప్పింది. గవర్నర్కు ఆ రకమైనటువంటి విశేష అధికారాలు ఇవ్వద్దని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి యూపీఏ గవర్నమెంట్ను అనేక సందర్భాలలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు కలిసినప్పుడు కూడా చెప్పడం జరిగింది. అయితే పార్లమెంటులో బిల్లు పాస్ చేసేటటువంటి సమయంలో ఉమ్మడి రాజధానికి సంబంధించినటువంటి ప్రక్రియను మాత్రమే దాన్ని కొనసాగిస్తున్నామని చెప్పేస్తూ తర్వాత వచ్చినటువంటి సందర్భంలో శాంతి భద్రతలను హైదరాబాద్, తర్వాత సైబరాబాద్, రంగారెడ్డి, ఈ మూడింటికి సంబంధించినటువంటి శాంతి భద్రతలను కూడా అందులో కలపడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాము. ఇవాళ శాంతి భద్రతల అంశానికి సంబంధించినటువంటిది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అంశం అది. కాబట్టి ఈరోజు కేవలం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆంతరంగిక విషయాల్లో కేంద్రం తలదూర్చడమే అవుతుంది. ఇవాళ 13 విషయాలపైన ఇష్యూస్ పైన సెక్షన్ 8 ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించినటువంటి దాని ప్రకారంగా గవర్నర్కు విశేషాధికారాలను కట్టబెడుతున్నాం. మీరు తప్పనిసరి గవర్నర్ ఈ రకంగానే చేయాలి. ప్రమోషన్స్ కానీ, డిమోషన్స్ కానీ, లేకపోతే రిక్రూట్మెంట్స్ కానీ అన్నీ కూడా గవర్నర్ చేతిలో పెట్టడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఇలా కేంద్రము తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రభుత్వ వ్యవహారాల్లో తలదూర్చడం అవుతుంది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను కేంద్రం వ్యతిరేకిస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. అదేవిధంగా టీఆర్ఎస్ అంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నింటి మీద ఎందుకు కేంద్ర ప్రభుత్వం పదే తెలంగాణ విషయంలో తలదూస్తుందని టీఆర్ఎస్ అనుకుంటారు? వాస్తవానికి ఈరోజు చంద్రబాబు నాయుడు కేంద్రంలో కీలక భూమిక పోషిస్తా ఉన్నాడు. అటు వెంకయ్య నాయుడు ఒక పక్కన ఉన్నాడు. కాబట్టి ఇద్దరు నాయుడుల నాయకత్వంలో జరుగుతున్నటువంటి విషయంగా ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉన్నది. ఇందులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గతంలో కూడా లేఖ రాశారు. హైదరాబాద్లో ఉన్నటువంటి కొంతమంది ఆంధ్రులకు సంబంధించినటువంటి ప్రస్తావన చేసుకుంటూ వాళ్ళ ఆస్తులకు, వాళ్ళ వ్యక్తిగతానికి రక్షణ కల్పించడానికి కోసానికి ఒక ప్రత్యేకమైనటువంటి విధానం ఉండాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. ఇలా మేము ఒకటే అంటా ఉన్నాం, మొత్తం 14 సంవత్సరాల ఉద్యమ పీరియడ్ కానీ, ఈ 60 సంవత్సరాల పాలన కానీ, ఈ 60 రోజుల పాలన కానీ ఎక్కడన్నా ఒక్క ఆంధ్రులను ముట్టుకున్నారా? ఒక్క ఆంధ్రుల ఆస్తికి సంబంధించినటువంటిది న్యాయబద్ధమైనటువంటి విషయాల్లో అన్యాయంగా ఏమైనా తలదూర్చిందా ఈరోజు ప్రభుత్వం? తలదూర్చలేదు. అట్లాంటిది మల్లేశం గారు, ఇప్పటికే స్టేట్ బైఫర్గేషన్ నేపథ్యంలో 8వ సెక్షన్లో గవర్నర్ విశేషాధికారాలకు సంబంధించి బిల్లులో పేర్కొనడం జరిగింది. కానీ ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు వల్లనే గవర్నర్కు విశేషాధికారాలు కట్టబెట్టే ప్రయత్నం కేంద్రం చేస్తుందనే ఆరోపణకు మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? ఇప్పుడు రమేష్ గారు, గవర్నర్కు అధికారాలు కట్టబెట్టే విషయంలో ఏ నాయుడు ప్రమేయం లేదు వాస్తవానికి. ఎందుకంటే ఉభయ సభల పునర్విభజన జరిగేటప్పుడు మనకు ఆ చట్టంలో 8లోనే ఉమ్మడి ప్రభుత్వం, ఉమ్మడి రాజధాని ఉన్న రోజులు గవర్నర్కు అధికారాలనే అంశం చేర్చి ఆ విధంగానే వాళ్ళు పోతాం తప్ప ఏ నాయుడు ప్రమేయం లేదు ఇందులో. ఎందుకంటే ఏదైతే బైఫర్గేషన్లో జరిగిందో, ఉభయ సభలలో తీర్మానం చేసిందో దాని ప్రకారం వాళ్ళు పోతాను.
దీనికి కొత్తగా నాకు గవర్నర్ ఇచ్చిన అధికారాలు లేవు. టార్గెట్ చేస్తుంది టీఆర్ఎస్. ఇంకా తెలంగాణ రాష్ట్రం వచ్చింది, రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కూడా ఇంకా ఎందుకు చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేయాల్సిన పరిస్థితి ఉంది? చంద్రబాబు నాయుడు నిజానికి కేంద్రాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్న సామర్థ్యం తప్పండి. స్వరాష్ట్రం మనం సాధించుకున్నాం. చంద్రబాబు నాయుడు ప్రమేయం ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు తిన్నా పన్నా లేచినా కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళ జ్ఞాపకం వస్తాడు. చంద్రబాబు నాయుడిని వాళ్ళు పొద్దున్న లేచి సాయంత్రం వరకు వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటేనే వాళ్ళకు అదొక అదృష్టంగా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన అంటేనే మనకు రాష్ట్రం వచ్చింది. వాళ్ళే పోరాటం చేసినాడు. ఇలా ప్రత్యేక రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, కర్షకులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, యువకులు ఉన్నారు. సంఘటితంగా అన్ని పార్టీల వాళ్ళు ఉద్యమం చేసిండ్రు. టీఆర్ఎస్ పార్టీ సమర్థిస్తేనే అలా ఉన్నోళ్ళే తెలంగాణ వాదులు, అలా లేనోళ్ళు తెలంగాణ వాదులు కాదు. ఇప్పుడు ఆ గవర్నర్ కట్టబెట్టే విషయంలో కూడా మనం కొద్దిగా సామాజిక కోణం నుంచి మనం ఆలోచించినట్టయితే అధికారం చేపట్టి 2 నెలలు కాలేదు. వాళ్ళని పాకిస్తాన్ వాళ్ళు చూసినట్టు చూస్తే వాళ్ళు ఎక్కడ పోవాలి? మన దగ్గర గుంటూరు పల్లెలు కూడా సెటిల్ అయిన్లు. 1956 ఏ ప్రామాణిక మీద మీరు 1956 స్థానికత తీసిండ్లు? ఇప్పుడు రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఐక్యంగా కూర్చోబెట్టి ఐక్యంగా మనం అన్ని పార్టీలను పిలిచి ఇది మేము డిసిషన్ తీసుకుంటానని ఏ ఒక్కనాడు కూడా అడగలే. వాళ్ళకి ఇష్టం వచ్చిన మీరు ఆగండి. 1956 అనే విషయం స్థానికత మీద మీరు ఏ పార్టీని అడిగి చేసిండ్రు? ఇవాళ తెలంగాణ గురించి అన్ని పార్టీలు పోరాటం చేసినాయి. ఒక విషయం తీసుకునేటప్పుడు ఇది మీ పార్టీకి సంబంధించిన విషయం కాదు. 1956 అనేది మీ వ్యక్తిగత విషయం కాదు, తెలంగాణ ప్రజల విషయం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల విషయం. ప్రతిదీ మీరు నెత్తిలేసుకొని 1956 మీరు ఎందుకు తీయాలి? 1920 తీయమంటాను. 1925 ఎందుకు తీయొద్దు? 1956 ఎందుకు తీస్తాను? మీకు ఎవరు ఇచ్చిన అధికారం? 25 తీస్తే మీకు కొత్త అంశం ఏమైనా బయటకు ఉన్నది. మీరు 56 ఎందుకు చెప్తాను చెప్పండి. 25 గురించి నేను మాట్లాడతాను. ఇప్పుడు ఒకటండి రమేష్ గారు, వాస్తవాలు మాట్లాడుకోవాలి. మీకు ఏ విషయం బయటకు వస్తుంది? మీరు 56 ఎందుకు చెప్పండి, 25 గురించి నేను చెప్తా. ఒక్కటి వినాలి మీరు. ఎందుకంటే ఒక్కటే ఒంటి ఎత్తిపోకడు పోయి ప్రతి దానికి వానబడకుండా చంద్రబాబే వాడు కరెంట్ ఎత్తిపోతుందంటే చంద్రబాబు. నీ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి, చంద్రబాబుతో నీకేం పని అండి? అయితే ఇలా చంద్రబాబుతో పెట్టుకుంటావు, రేపు కేంద్రంతో పెట్టుకుంటావు, లేకపోతే అందరు రాష్ట్రాలు తీసుకుపోయి ఆయన ఎత్తేస్తా అంటావు, ఢిల్లీలో ధర్నా చేస్తా అంటావు. అధికారంలో ఉండి కూడా ప్రతి దానికి మేము ధర్నా చేస్తాం, ప్రతి దానికి మేము ధర్నా చేస్తాం. ఇవాళ మేనిఫెస్టో కమిటీలో ఉన్నటువంటి 1525 అంశాల ప్రస్తావన తీసుకొచ్చిన ఎలక్షన్ల ముందు అవి పక్కకు పెట్టి నేను మన కరీంనగర్ సింగపూర్ చేస్తా, వరంగల్ ప్రాథమికంగా చచ్చిపోయేటోళ్ళు ఉన్నారు. ఇవాళ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మేనిఫెస్టోలో ఒకటి లేదు. తెలుగుదేశం పార్టీ ప్రతి దానికి కూడా మాట్లాడితే ఆడిపోసుకుంటే ఉండతనంగా మనం పరిపాలించుకోవాలి. ముఖ్యమంత్రి హైదరాబాద్ లో సింగపూర్ సిటీ చేస్తా అన్నాడు. అరే ఆ రోజు మీకు ఎక్కడ పోయింది? సింగపూర్ సిటీ సింగపూర్ సిటీ బాధపడతా ఉన్నారు. హైదరాబాద్ సింగపూర్ సిటీ మీరు తప్పుపడతా అన్నాడు. మీరు తప్పుపడతాను. ప్రాథమిక సమస్యలు ముందున్నాయి. మీరు ప్రజల తప్పుదో పట్టించే విధంగా మాట్లాడతాను ముఖ్యమంత్రి. మీరు ఒకటి రమేష్ గారు, ముఖ్యమంత్రి ఏ విధంగా మాట్లాడతానంటే రమేష్ గారు మేనిఫెస్టో కమిటీలు ఉన్నాయండి. మల్లేశం లాంటి వారికి ఆనందం అనిపించచ్చు. ఎట్లా ఎందుకన్నా కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈ కేసీఆర్ గారు విజన్ ఉన్నటువంటి నాయకుడిగా మాట్లాడిండు. కరీంనగర్ సిటీ, కరీంనగర్ జిల్లా న్యూయార్క్ కావడానికి అర్హత లేదా? కరీంనగర్ ప్రజలు న్యూయార్క్ లెక్క బతకడానికి అర్హత మేము వద్దంటలేం కదా. ముందు రైతుల చట్టాలు వాళ్ళ సంగతి కరెంట్ సంగతి ప్రాథమికంగా ఇవి నెరవేర్చు. అవునండి, వాటి గురించి ఎందుకండి? ఇవాళ నిన్న కూడా చచ్చిపోయాడు జఫర్ గట్ల, మొన్న కూడా చచ్చిపోయిన నిజామాబాద్ లా, నిన్న కూడా ఇవి పక్కకు 3,000 మంది మన రాష్ట్రంలో 3,000 మంది చావాలని కోరిక, తెలంగాణలో కూడా రావాలన్నా 3,000 మంది చావాలని ఉన్నదా? అది కాదు. అది 1956 ఇటువంటి పనులు చేస్తా అంటే కేంద్రం ఇయ్యాక ఏం చేస్తుంది? తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్ కి సంబంధించి వివాదం సరైనది కాదు. అది గవర్నర్ విశేషాధికారాలు ఆల్రెడీ స్టేట్ బైఫర్కేషన్ కు 8వ సెక్షన్ లో విశేషాధికారాలకు సంబంధించి పేర్కొనబడింది. కానీ ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించడం మూలంగానే కేంద్రం ఇటువంటి నిర్ణయం తీసుకుందని అవునది ఎట్లా విశ్లేషిస్తారు మీరు? పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టడానికి ముందు అంటే సంఘటనల ముందు నేను చెప్పేదంటే, గతంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఒక సర్కారియా కమిషన్ అని వేసింది. దాని విశేషం ఏమంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలలో జోక్యం చేసుకోకూడదు అని స్పష్టంగా చెప్పింది సర్కారియా కమిషన్.
కానీ అందుకు భిన్నంగా ఈ పార్లమెంట్లో పునర్వ్యవస్థ చేసినప్పుడు సెక్షన్ 8 కింద మరి గవర్నర్ విశేషాధికారాలు ఇవ్వాలని చెప్పినప్పుడు మరి గవర్నర్ విశేషాధికారులు కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఇప్పుడు మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని కూడా గవర్నరే దాన్ని ఆయన సమీక్షించే అధికారం, ఆయనకే మొత్తం అధికారం పెట్టడం అంటే అది సమంజసం కాదు. మరి అంతేకాకుండా మరి పోలీస్ వ్యవస్థ కూడా ఆయన కంట్రోల్ చేసుకున్నప్పుడు మరి కేంద్ర బలగాలను కూడా తీసుకొచ్చే అధికారం కూడా ఇచ్చిన ఆయనకు. అటువంటి సమంజసం కాదని నేను భావిస్తున్నాను. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని, సమైక్య స్ఫూర్తికి విరుద్ధం అనుకోవచ్చు మనం. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని సర్కార్ కమిషన్ చెప్పింది గతంలోనే. కానీ ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ చూస్తే టీడీపీ టీఆర్ఎస్ వివాదం, ఈ రెండు పార్టీల మధ్య వివాదంగానే దీన్ని చూస్తున్నారు, లేక కేంద్రం ఎందుకు ఇంత దూకుడుగా వ్యవహరించడం మూలంగానే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని అడుగుతున్నారు. కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా దూకుడుగానే వ్యవహరిస్తుందని నేను భావిస్తున్నాను. అంతే దాన్ని సామరస్యంగా ఇరు కేంద్రంతో ఈ రాష్ట్రం కూడా మరి మొదటి రాసిన లేఖకే ఈయన సరైన సమాధానం చెప్తుంటే ఇటువంటి మళ్ళీ సెకండ్ ఉత్తరం రాకపోయేది ఉండేది నేను భావిస్తున్నాను. రవికుమార్ గారు ఏం చెప్తారు? ఉత్తరంలో స్పష్టంగా పేర్కొనకపోవడం మూలంగా, అదేవిధంగా ఇప్పుడు 1956కు సంబంధించిన వివాదం ఒకటి తీసుకురావడం, ఫీజుల చెల్లింపు విషయం ఒకటి వివాదం తీసుకురావడం, ఆల్రెడీ ఎక్కడైతే ఆంధ్రకు సంబంధించిన వాళ్లకు అభద్రతా భావం ఉందని ముందు నుంచి కూడా స్టేట్ బైఫర్ చేసినప్పుడు చెప్పారో అదే అంశాలకు సంబంధించి అభద్రత ఉండడం మూలంగానే ఈ రోజు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందని మీరు అనుకుంటున్నారు. ఎందుకు? వాస్తవానికి తెలంగాణ ప్రాంత ప్రజల అస్తిత్వం మీద దాడిగా మేము అభివర్ణిస్తాము. కేంద్రం జోక్యం ఏదైతే ఉన్నదో ఇలా తెలంగాణ ప్రాంత ప్రజలకు ఒక స్వయం పరిపాలన కొనసాగుతున్నటువంటి దశ లోపల కూడా మా ఒక ఇన్వాల్వ్మెంట్ను చూపెడతా ఉన్నది. కేంద్రం తన ఇన్వాల్వ్మెంట్ చూపెడుతుంది, చంద్రబాబు నాయుడు తన ఇన్ఫ్లుయెన్స్ చూపెడతా ఉన్నాడు. వాస్తవానికి అలా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఒకనాడు చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతాన్ని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను హైదరాబాద్ను సింగపూర్గా చేస్తున్నానని చెప్పేసి మాట్లాడిండు. ఇంకా అనేక రకాలైనటువంటి మాటలు, అనేక రకాలైనటువంటి ప్రయోగాలు చేసిండు. ఆ రోజు వీళ్ళకు సంబరం అనిపించింది చంద్రబాబు నాయుడు ఇట్లా చేస్తానని. ఇలా డెఫినెట్లీ అంటే తెలంగాణ ప్రభుత్వం ఉంటుంది. తెలంగాణ లోపల ఒక కరీంనగర్ను న్యూయార్క్ను చేస్తానన్నా, ఒక వరంగల్ జిల్లాను ఇంకా ఒక సింగపూర్ సిటీ చేస్తానన్నా కూడా మీకు అభ్యంతరం గారు ప్రస్తావించింది. ముందు కీలకమైన అంశాలు నేను వద్దని అనలేదు రమేష్ గారు, కృష్ణారెడ్డి గారు. నేను బర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి ఇవన్నీ ముందు పెట్టుకుని అంటే మేనిఫెస్టో కమిటీలో ఉన్నటువంటి అంశాలను ప్రజలను పక్కదో పట్టించినట్టు మల్లేశం గారికి పూర్తి అవగాహన లేదు. నాకు అవగాహన లేదు. నువ్వేమన్నా సింగపూర్ సిటీ రాసి ఇచ్చింది కేసీఆర్. అబద్ధాలు మీరు మాట్లాడతామండి. 35 ఏళ్ళ రాజకీయాలలో బర్నింగ్ పాయింట్స్ ఇష్యూస్ ఉన్నాయి. విద్యార్థుల బర్నింగ్ వద్దంటాను. ప్రతి ఒక్క జిల్లా న్యూయార్క్ సంతోషపడతాం. ఆత్మహత్యలు చేసుకుంటారు. అది ప్రభుత్వం చిత్రంగా ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం అన్ని జిల్లాల రవికుమార్ గారు మంచిది కాదు. మేము గర్వపడతాం తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకు. మేము కాదని మేము అంటలేము. బర్నింగ్ పాయింట్స్ ముందడున్నాయి. విద్యార్థుల ఇష్యూస్ ఉన్నాయి, కరెంట్ ఉన్నది, రుణమాఫీ ఉన్నది, రైతులు ఆత్మహత్య చేసుకుంటారు, పిల్లలు మొత్తం రోడ్ల పాలై మొత్తం అఘోరిస్తాను. ఈ సమస్యలను పక్కకు పెట్టి మేనిఫెస్టోలో ఉన్నటువంటి 1525 అంశాలను పక్కకు పెట్టి ఇవాళ నేను ప్రతి జిల్లా ఇక్కడ దత్తాల ముఖ్యమంత్రి నాయన దేవుడు అవి పక్కకు పెట్టి ఇవి మాట్లాడలేదు. అర్థం కాని ముచ్చట్లు అంతా. నిర్ణయం తీసుకోబోతుంది తెలంగాణ ప్రభుత్వం స్పందించిన తీర్పు కేంద్రం. ఇటువంటి నిర్ణయాలు అఖిలపక్షం ఏర్పాటు చేయండి. 1956 స్థానికత మీరు మాట్లాడండి. అన్ని పార్టీలు ఉన్నారు, అందరు ఉన్నారు. ఒక్కలే మాట్లాడితే ఎట్లా? మార్చుకోవాలని కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యం మీద దాడి అని టీఆర్ఎస్ అంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఘాటైన లేఖ రాసినప్పటికీ పలు నిబంధనలు, కఠినతరమైన నిబంధనలు చాలా చికాకు కల్పించే ప్రమాదం ఉంది. ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది తెలంగాణ పోలీసుకు సంబంధించి. అదేవిధంగా సైబరాబాద్, హైదరాబాద్కు సంబంధించిన ఒక
పోలీసులకు సంబంధించి ప్రత్యేకంగా గవర్నర్ ఒక ఐజీ స్థాయి అధికారిని కూడా ఏర్పాటు చేయాలి. ఐజీ స్థాయి అధికారికి నేరుగా ఫిర్యాదులు చేయొచ్చు. బలవంతపు వసూళ్లకు సంబంధించి కానీ ఇతరత విద్వేషపూరిత నేరాలకు సంబంధించి కానీ ప్రత్యేకంగా ఐజీ స్థాయి అధికారికి నేరుగా ఫోన్ ద్వారానైనా లేదా ఫ్యాక్స్ ద్వారానైనా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అంటే హైదరాబాద్లో ఉన్న తెలంగాణ నేతృత్వంలో ఉన్న పోలీస్ వ్యవస్థ పనిచేయదు. గవర్నర్ ఉన్న అధికారాల మేరకు ఐజీ స్థాయి అధికారి మాత్రమే పనిచేయవలసి ఉంటుంది. ఇది ఎంతవరకు సంబంధించిన రవికుమార్ గారు ఏం చెప్తారు? నిజానికి గవర్నర్కు విశేష అధికారాలు కట్టబెట్టడం రాజ్యాంగ స్ఫూర్తికి అంటే ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకం. కానీ తెలంగాణకు సంబంధించి ఒక ప్రత్యేకంగా ఆవిర్భవించిన స్టేట్ అది. హైదరాబాద్కు సంబంధించి ఒక రాజధానిగా ఉన్న ప్రాంతాన్ని కొత్త రాష్ట్రానికి ఇస్తున్న నేపథ్యంలో హైదరాబాద్లో సెటిల్ అయిన లక్షలాది మంది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళ అభద్రత బాగుంది, మాకు స్టేట్ విడిపోతే తెలంగాణ ప్రజల నుంచి థ్రెట్ ఉంటుందనే ఒక భయాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని నేపథ్యంలో గవర్నర్కి అధికారాలు ఉండాలని పేర్కొంది. ఇప్పుడు ఆ బిల్లు సందర్భంగా లేవనెత్తే అంశాలను ఇప్పుడు లేవనెత్తడం ఎట్లా సమంజసం అనేది తెలుగుదేశం పార్టీ వాదన. లే రమేష్ గారు, మీరు చూడండి, ఉభయ పార్లమెంటు లోపల తెలంగాణ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం పొందే సమయం లోపల కూడా తెలంగాణ రాష్ట్ర సమితి తన వాదనను స్పష్టంగా వినిపించింది. ఉమ్మడి రాజధానికి సంబంధించినటువంటి దాన్ని వ్యతిరేకించాం. అదేవిధంగా గవర్నర్కు విశేష అధికారాలను కట్టబెడుతున్నటువంటి విషయాన్ని కూడా వ్యతిరేకించాం. ఈరోజు మేమేమంటున్నామంటే ఉమ్మడి రాజధానిగా ఉండడానికి మాకు అభ్యంతరం లేదు, 10 ఏళ్ళు మీరు ఉమ్మడి రాజధానిగా వాడుకోండి, మీకు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేవు కనుక ఇక్కడ తెలంగాణ ప్రాంతం లోపల ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి కనుక వీటిని వాడుకోవడానికి అభ్యంతరం లేదు. అదే రకంగా పోలీసుకు సంబంధించినటువంటి విషయాల లోపల సూపర్విజన్కు సంబంధించి కూడా మాకు అభ్యంతరం ఏం లేదు. కానీ ఎట్ ది సేమ్ టైం శాంతి భద్రతల విషయం లోపల కూడా ఎంటర్ అయిపోయి ప్రతి దాన్ని మేము మానిటర్ చేయాలి. గవర్నర్ నిర్ణయమే అంతిమము, ముఖ్యమంత్రి గారు డమ్మి, మంత్రివర్గం డమ్మి, తర్వాత ఇక్కడ పరిపాలన వ్యవస్థ డమ్మి అంటే దానికి ఇప్పుడు తెలంగాణ ప్రాంతం ఏర్పడి ఏం లాభం? ఇలా తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు? తెలంగాణ ప్రాంతంలో కూడా తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నారు, తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకున్నారు. ఎక్కడ జరిగింది? ఎక్కడ ఒక్క ఇన్సిడెంట్ చెప్పాలి కదా, ఎక్కడ ఒక్క ఇన్సిడెంట్ చెప్పాలి కదా. రవికుమార్ గారు ఇప్పుడు కేంద్ర సభల తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు వాళ్ళు ఉండొచ్చు అనే వాస్తవం, అది ఉండాలి ఉమ్మడి రాజధాని. మరి ఆఫీసుల వరకే పని చేసుకుని వాళ్ళు కట్టుకున్న ఇండ్లు కాల్ చేసి ఆంధ్రకు పోవాలన్నా మీ ఉద్దేశం? మీరు అన్నారా? మీరు అంటాను కదా, తెలుగుదేశం అనేది అది కాదండి. 1956 ఏ ప్రామాణికం మీద మీరు చేసిండ్రు? ఇప్పుడు మీరు సవ్యంగా మాట్లాడితే వాళ్ళు ఇక్కడ మేమెందుకు మేము ఆంధ్రుల కోసం మాట్లాడతాం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాం, ప్రజల గురించి మాట్లాడతాం. తప్పకూడదు, చట్ట విరుద్ధం, చట్ట విరుద్ధం అండి. మీరు శిక్షిస్తాం. విద్యార్థులు ఏం చేసిందండి? మేము వ్యతిరేకించి మాట్లాడితే మేము దోపిడీ వ్యవస్థ ఎవరు దోపిడీ చేసింది ఎవరు, పార్టీలో ఉన్నది ఎవరు, అసలు దోసుకున్నది ఎవరు? విద్యార్థుల సమస్య గురించి మాట్లాడండి. మీరు స్థానికులు కాదంటే ఎట్లానండి? మీరు స్థానికులు కాదంటే ఎట్లా? ఈ విధంగా మాట్లాడే వాళ్ళు ఫస్ట్ అన్నారండి రమేష్ గారు. తెలంగాణ బైఫర్కేషన్ లో మీకు తెలియదు కాదు కృష్ణారెడ్డి గారు, తెలంగాణ బైఫర్కేషన్ లో వాళ్ళు అన్నారు మీకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మాకు సెక్యూరిటీ లేదు, డ్యూటీ చేయాలన్నారు. డ్యూటీ అనే ప్రస్తావన వచ్చిందారా లేదా? డ్యూటీ చేయాలన్నారు. డ్యూటీ కాదండి, డ్యూటీ కాదు, మీ సెక్యూరిటైజ్ మేము చేస్తాము, మా రాష్ట్రం ఇంటింటికి తెలంగాణ ప్రాంత తెలుగుదేశం పార్టీ లాంటి ఆంధ్ర పార్టీ ఇంకా కొనసాగడం మాట్లాడతాను. ఆంధ్ర పార్టీ నేషనల్ పార్టీ తప్పది. 1950కి సంబంధించి కాకుండా ఆంధ్ర తెలంగాణ పిల్లలకు ఫీజుల చెల్లింపు విషయంలో కేసీఆర్ అఖిలపక్ష సమావేశం నిర్వహించిన క్రమంలో కేవలం తెలంగాణ ప్రాంత విద్యార్థులకే ఫీజులు చెల్లించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసిన పార్టీలో తెలుగుదేశం పార్టీ కూడా ఉంది. ఆ రోజు ఈ అంశాన్ని ఎందుకు ప్రత్యేకంగా 1956 స్థానికత మీద అఖిలపక్షం ఏర్పాటు చేసిందా? ఫీజుల చెల్లింపు విషయంలో కేవలం లేదండి, అఖిలపక్షం ఏర్పాటు చేయండి అని చెప్పినాం. అఖిలపక్షం ఏ ప్రామాణికం మీద మరి 56కు గుర్తించిండ్రు? ఎవరు ప్రాధాన్యత గుర్తించారు? అది వాళ్ళని ఎందుకు బొమ్మంటాను? వాళ్ళు ఇక్కడ ఉన్న పుట్టిన విద్యార్థులే కదా, వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ రెవెన్యూ కడతా ఉన్నారు కదా, ఇక్కడ పుట్టిన వాళ్ళు కదా, వాళ్ళు మొత్తం పాకిస్తాన్ వాళ్ళని చూసినట్టు నువ్వు వెళ్ళిపోవాలంటే ఎట్లా? కృష్ణారెడ్డి గారు అంటే వాళ్ళు మాట్లాడితే మేము తెలంగాణ వాళ్ళం కదా, అసలు సిసలైన తెలంగాణ కావాలంటే రమేష్ గారు 25 తీయండి, మేము మాట్లాడతాం. 1925 తీయండి, 56 ఎందుకు తీయాలి? 25 గురించి చెప్తారు మీరు. మాట్లాడతామండి, మీరు 56 ఎందుకు తీసుకో చెప్పండి.
అసలు సిసలు తెలంగాణ వాళ్ళు తెలుస్తున్నాడా? ఏం మాట్లాడతారు రవికుమార్ అన్న? మల్లేశన్నకు ఏ తెలంగాణ ప్రజల అస్తిత్వానికి సంబంధించిన ఏ అంశం మీద క్లారిటీ యుద్ధం చేసిన మాట్లాడిన పోరాటం చేసిన ఎందుకు తీసుకున్నాం అనే విషయం చెప్తాను. మాట్లాడితే 56లో రాష్ట్రం 25 ఎందుకు తీసుకోవద్దు? 56లో ఒక ఉమ్మడి రాష్ట్రం ఏర్పడింది. తెలుసు, ఒక్క నిమిషం తెలివందే ఉన్నదా ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కలిసిందనేది. 56కు సంబంధించిన వివాదం మూలంగానే ఈ రోజు పెద్ద ఎత్తున వివాదం తలెత్తి ఈ రోజు కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి దాపు నుంచి సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చారు దీనికి సంబంధించి, కౌన్సిలింగ్ సంబంధించి కానీ ఇతరత్ర కానీ. ప్రత్యేకంగా ఈ రోజు ఆంధ్ర ప్రాంత విద్యార్థులకు ఫీజులు చెల్లించకపోయినప్పటికీ ఒక ఆంధ్ర ప్రాంత ప్రజలే హైదరాబాద్లో లేరు. వివిధ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు మహారాష్ట్రీయులు ఉన్నారు, గుజరాతీలు ఉన్నారు, రాజస్థాన్ నుంచి వచ్చిన సెటిలర్స్ ఉన్నారు. కేవలం తెలంగాణ ప్రాంతం వారికి ఫీజులు చెల్లించడం మూలంగా ఇతర రాష్ట్ర విద్యార్థులు కూడా నష్టపోతారు. వాళ్ళు కూడా పొట్ట చేత పట్టుకుని బతకడానికి వచ్చిన హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ విధానం తెరదించాలంటే ఏం చేయాల్సిన ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఏం చెప్తారు మీరు? ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఈవెన్ గుజరాత్, మహారాష్ట్ర వీళ్ళందరికీ కూడా ఫీజులు చెల్లించాలని నేను అనుకుంటాను. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకి కూడా 56 ప్రాణం తీసుకుంటే అది కూడా 56 అనేది నిర్ణయం చేయాల్సింది. అదే వాళ్ళు కూడా 56 ప్రాతిపదికన ఎందుకు తీసుకోవాలనేది వస్తాను ఇప్పుడు. అయితే వాళ్ళందరికీ కూడా ఫీజులు చెల్లించి రీయింబర్స్మెంట్ చేయాలని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా మోడీ గుజరాత్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూడా అప్పటి ప్రధాని కాదు, అప్పటి ప్రభుత్వాన్ని జోక్యాన్ని విమర్శించేవారు. మరి ఇప్పుడు ఆయన ప్రధాని అయిన తర్వాత ఇప్పుడు మరి ఆయన కూడా రాష్ట్రాలలో మరి జోక్యం చేసుకుంటూ అస్థిత్వానికి పాటుపడుతుందని అనుకుంటున్నాను. అయితే ఏదైనా సామరస్యంగా పరిష్కరించుకుంటే మంచిదని. 2 విషయాలు రమేష్ గారు. ఈ గవర్నర్ విశేష అధికారాలు ఏం ప్రూవ్ చేస్తూ ఉన్నది? అలా సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం, కేంద్రం పంపించినటువంటి లెటర్ ఏం చేస్తూ ఉంది అని అంటే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలలో తన జోక్యాన్ని చెప్పకనే చెప్తా ఉంది. రెండో విషయం ఏంటంటే ఇవాళ హైదరాబాద్ లోపల చాలామంది చర్చ చేస్తూ ఉన్నారు. గురుకుల్ ట్రస్ట్ భూములకు కానీ, అయ్యప్ప భూముల సొసైటీ భూములు కానీ, అన్యాక్రాంతమైనటువంటి భూముల పైన ప్రభుత్వం చేసినటువంటి స్టేట్మెంట్ మీద ఇవాళ కేంద్రం స్పందించిందని, అదేవిధంగా మీరు అంటున్నారు ఏది విద్యార్థులకు సంబంధించినటువంటి విషయం మీద స్పందించిందని. 2 విషయాలను స్పష్టంగా అన్యాక్రాంతమైనటువంటి భూములను తిరిగి తీసుకోవడానికి కోసానికి ప్రభుత్వానికి అధికారం ఉందా లేదా అనేది మీకు తెలుసండి. ప్రభుత్వానికి అధికారం లేదు అని అంటే సైలెంట్గా ఉంటుంది. ప్రభుత్వానికి అధికారం నంబర్ 1. దూకుడు అంటే ఏంటిది? కొంతకాలం ఏంటి దూకుడు అంటే? నెల రోజులలోనే అధికారులు ఏం చేయలేకపోయామని వాస్తవం. ప్రాధాన్యత క్రమంలో చాలా విషయాలు ఉంటాయి, అవి చేసిన తర్వాత ఇటువంటి వాటి వైపు రమేష్ గారు దాని ఉద్దేశం ఏంది? అన్యక్రమంతమైనటువంటి భూములను వదిలిపెట్టమనా? ఆంధ్ర అంటే అన్యక్రమంతం చేసినటువంటి వాళ్లకు ప్రభుత్వం వత్తస్ పలకాలనా? ఇలా కేంద్రం కూడా అదే రకమైనటువంటి చర్య తీసుకుంటుంది. మేమేమనుకుంటున్నామంటే కేంద్రము ఇక్కడ అన్యాక్రాంతమైనటువంటి భూములకు సంబంధించినటువంటి పెద్దలకు తల ఒగ్గింది, అందుకనే ఈ తెలంగాణ ప్రభుత్వం లోపల జోక్యం చేసుకుంటుంది. నంబర్ 1. రెండవది ప్రభుత్వానికి అంటే విద్యార్థులకు సంబంధించినటువంటి విషయం లోపల మీరు ఒక విషయం మర్చిపోతా ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాతనే ఫీజ్ రీఎంబర్స్మెంట్ అనేది కల్పించుడు, అంతకుముందు లేదు. అది కేవలం స్టేట్ సబ్జెక్ట్ మాత్రమే. ఫీజ్ రీఎంబర్స్మెంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పి నిర్ణయం చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు సంబంధించినటువంటి దాంట్లో ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. అదే పాలసీని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కూడా తీసుకొని ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు మాత్రమే మేము ఫీజు ఇస్తాము అని చెప్పడంలో తప్పేముంటుంది? ఇవాళ చంద్రబాబు నాయుడు మేము ఒకటే మాట్లాడుతున్నాం. చంద్రబాబు నాయుడు 1,50,000 కోట్లతోటి నువ్వు రాజధాని డెవలప్ చేసుకుంటున్నావు అంటున్నావు కదా, నీ బిడ్డల మీద నీకు ప్రేమ ఉన్నది కదా, ఆ ప్రేమ ఉన్నటువంటి సందర్భంలో అందుకే నేనేమంటున్నా, ఇప్పుడు రెండో అంశం ఒక విషయం చెప్తున్నా. చంద్రబాబు నాయుడు ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు జోక్యము తెలంగాణ ప్రాంతం లోపల లేదు అని మీరు అనగలుగుతారా? జోక్యం చేసుకునే విధంగా మీరు చేస్తున్నారు కాబట్టి మీరు జోక్యం చేసుకునే విధంగా ప్రవర్తిస్తారు. ఒక్కటేనండి రమేష్ గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి 3 అంశాలు, ప్రధానంగా 3 అంశాలు. గవర్నర్ అధికారాలను రమేష్ గారు మాట్లాడలేదు. 3 అంశాల మీద మనం కొట్లాడబడి మనం 3 అంశాల మీద ఉద్యమం చేసినామండి. నీళ్లు, ప్రధానంగా నీళ్లు, నిధులు, ఉద్యోగాలు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అనేకమైన అంశాలు ఆయన ముందున్నాయి. ప్రాథమికంగా ప్రజలు ఎదుర్కొనే సమస్యలు, స్వరాష్ట్రంలో ఎదుర్కొనే సమస్యలు అనేకమైన ఉన్నాయి. ఎలక్షన్లో మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఉన్నాయి.
ఆ అంశాలు 1525 అంశాలు మేనిఫెస్టోలో పొందుపరిస్తే ఆ అంశాల జోలికి పోకుండా ఈ అంశాలు పక్కకు పెడితే ఒక్క నిమిషం, ప్రజాస్వామ్యంలో గవర్నర్ విశేషాధికారాలు అప్పగించే విషయంలో తెలంగాణ టీడీపీ వైఖరి చెప్పండి మీరు. తెలంగాణ టీడీపీ వైఖరి దూకుడు కళ్ళెమేయాలని చూస్తా ఉన్నాం. ఎందుకంటే గవర్నర్ అధికార ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి స్వాతంత్ర్యం ఉన్నది. వాక్ స్వాతంత్రం ప్రజాస్వామ్యంలో నియంత్రణగా ప్రవర్తించొద్దు. వాళ్ళు నిలకూడదామా? మరి మేము ముఖ్యమంత్రులు మాట్లాడతావా? చంద్రబాబు ఎత్తామండి మేము అరే ఎందుకు కళ్యాణం ఎత్తాం? మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మేము ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారండి. వాళ్ళ ఆంధ్రలో అయితే రాజస్థాన్ వాళ్ళు ఉంటే వాళ్ళ ఆంధ్రలో మీరు మన తెలంగాణలో మనం సమర్థించుకోవాలి. మన తెలంగాణ బిడ్డలే, ఏ పాకిస్తాన్ బిడ్డలు కాదు, తెలంగాణ బిడ్డలే. వాళ్ళు తెలంగాణకు సంబంధించిన వాళ్ళే. ఇక్కడ రెవెన్యూ కడతాడు, ఇంటి పని కడతాడు, రెవెన్యూ కడతాడు, ఉద్యోగాల కొరకు నీళ్ల కొరకు ప్రతిదాని వాళ్ళు చేస్తాను. కాబట్టి ఓటాకు ఇక్కడ వినియోగించుకుంటాడు. మనకు ఓట్లేయలేదా? మనకు ఓట్లేసింది కదా. చెప్పండి, కన్క్లూడ్ చేయండి. మనకు ఓట్లేసిన తర్వాత కూడా వాళ్ళు కాదు పోనంటే ఎట్లా? ప్లీజ్ రియంబర్స్మెంట్ అనేది ఇవ్వాలి, ఇవ్వద్దని వాళ్ళంటారు. ముందుకు చర్యలకు పాల్పడాలంటే ఫస్ట్ మీడియాపై TV9, ABN ఆంధ్రజ్యోతిపై వాళ్ళ MSOలపై నిషేధం ఇచ్చింది. అది దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. లేఖ రాసినప్పుడు కూడా స్పందన లేదు. కృష్ణారెడ్డి గారు అందించాలి. మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ కూడా ఈ రకంగా మాట్లాడితే ఎవరు మాట్లాడితే వాళ్ళను ఇవాళ